చేసుకుంటే ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు వెస్టేజ్ అనేది ఎందుకు చేయాలనేసి కొత్త వాళ్ళకు ఒక ఆలోచన రావచ్చు. మీరు కొత్త వాళ్ళే కదా సార్, నాకు చూస్తే అర్థమవుతుంది. సో మీకు డౌట్ చూస్తూనే అర్థమైంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళ ఫేస్ ఒకలాగా ఉంటుంది, తెలియని వాళ్ళ ఫేస్ కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది. సో నాకు అది సార్ దగ్గర అర్థమైంది. సో ఎందుకు చేయాలంటే ఇప్పుడు మా సార్ ఒక గవర్నమెంట్ టీచర్ కదా, మీరు ఏ ప్రొఫెషనల్ నాకు తెలియదు, తన ఒక గవర్నమెంట్ టీచర్. తన గవర్నమెంట్ టీచర్లా చేసిన తర్వాత ఆఫ్టర్ జాబ్ తర్వాత రిటైర్ అయిన తర్వాత తన జాబ్ అనేది మా పిల్లలకు వస్తుందా సార్? ఖచ్చితంగా రాదు. సో తర్వాత మళ్ళీ మా పిల్లలు కష్టపడాలి, లెవెల్స్ వచ్చే వాళ్ళు, సో కష్టపడాలి, రాయాలి, జాబ్ కొట్టాలి. సో మన వెస్టేజ్ ఏంటంటే ఇన్కమ్ అనేది 3 తరాలకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు మేము కష్టపడింది మా పిల్లలకు కూడా తర్వాత వస్తుంది. సో అనేది మాకు బాగా నచ్చింది, అందుకే వెస్టేజ్ స్టార్ట్ చేసినాము. మీకు ఇప్పుడైతే ఎన్ని డౌట్లు ఉన్నాయో స్టార్టింగ్లో మాకు కూడా అంతకంటే ఎక్కువ డౌట్లు ఉండేది. సో ఆయన ఒక టీచర్గా ఒక బ్యాడ్ అవ్వద్దు, జనాల ముందు కేసు వాళ్ళు పోగొట్టుకోవద్దు. సో చాలా సెర్చ్ చేసిన తర్వాత మేము వెస్టేజ్ స్టార్ట్ చేసి అచీవ్ అయినాము, కార్ తీసుకున్నాము, ట్రావెల్ ఫండ్. సార్ నెక్స్ట్ మంత్ థాయిలాండ్ కూడా వెళ్తుండు హ్యాపీగా. చిన్న పిల్లడు ఉన్నాడు డ్రాప్ అవుతున్నా. సో సార్ వెళ్తుండు హ్యాపీగా. 3 తరాలకు ఇన్కమ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సీరియస్గా తీసుకొని స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకొంచెం సీరియస్గా చేయండి, మంచి ఇన్కమ్ ఉంటుంది. పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు, ఫుల్ టైం లాగా చేసుకోవచ్చు, టైం ఉంటే ఎట్లయినా చేసుకోవచ్చు. సో దీనికి చదువుతని పని లేదు. మనకు తెలుసు, మనం ఇక్కడ ఎవరిని మోసం చేయట్లేదు, మనకు తెలిసింది 10 మంది చెప్తున్నాం అంతే. మాకు ఇది తెలుసు. సో మీరు కూడా వాడుకోండి, ఆరోగ్యం వస్తుంది అంతే. మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, మధ్యలో మనం ఆదాయం తీసుకోవాలి. సో చేసిన వాళ్ళకు వస్తుంది, పర్చేజ్ చేసిన వాళ్ళకు వస్తుంది, తీసుకున్న వాళ్ళకు వస్తుంది, మనకు వస్తుంది. సో ఇంతకంటే ఏం కావాలి సార్? అది వెస్టేజ్లో ఉంది. సో అందుకే అందరు నమ్మండి, చేయండి, స్టార్ట్ చేయండి, కొంచెం స్పీడప్ చేయండి. మంచి లెవెల్స్ అచీవ్ అయ్యి మంచి ఇన్కమ్ తీసుకోండి, మంచి పొజిషన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కార్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే.